నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువాయిమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములు కలిగి ఉన్న ఈ తిరువాయిమొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాశ్రములో కక్కపత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు 9 పత్తులను చూశాము. ఇప్పుడు ఆఖరిది అయిన 10వ పత్తులో నమ్మాళ్వారు మనకు ఆ పద్మనాభుడికి, ఆ శ్రీమన్నారాయణుడికి ఏ ఫలము ఆశించకుండా పూలను సమర్పిస్తూ పూజలు చెయ్యగలిగితే చెప్పలేనంత గొప్ప పుణ్యము లభించి మన జీవితకాలము పూర్తి అయిన తర్వాత ఆ దేవతల మధ్య వారితో సమానముగా ఉండగలము అని నమ్మాళ్వారు చెబుతూ, మన శరీరము నశించిన తర్వాత మన ఆత్మను ఆ దేవతలు స్వాగత సత్కారాలతో ఆ వైకుంఠమునకు తీసుకొని వెళ్ళి ఆ శ్రీమన్నారాయణుడికి జాగ్రత్తగా అప్పజెబుతారు అని చెబుతూ, మోక్షానికి వెళ్ళే దారిలో మనకు జరిగే మర్యాదలను మన కళ్ళకు కట్టినట్లు నమ్మాళ్వారు ఈ తిరువాయిమొళిలోని 10వ పత్తులో 9వ భాగములో చాలా గొప్పగా వివరించుకుంటూ వచ్చారు. నిన్న మొన్న తిరువాయిమొళి 10వ పత్తులోని 4 భాగములను చూశాము. ఈరోజు తిరువాయిమొళి 10వ పత్తులోని 5-6 భాగములను చూద్దాము. తిరువాయిమొళి 10వ పత్తులోని 5వ భాగము, మొదటి పాశ్రము. కண்ணను కలిలినై నన్ను మనముడయ్యీరు ఎన్నుం తిరునామం తిన్నన్నారణమే. ఆ శ్రీకృష్ణుడి దివ్య పాద పద్మములను చేరాలి అనే మనస్సు కలవారు ఖచ్చితముగా శ్రీమన్నారాయణుడి దివ్యనామములనే తలచెదరు. రెండవ పాశ్రము. నారణన్యమ్మాను పారణంగాళన్ వారణం దొలైతా కారణం తానే. నా స్వామి ఈ భూదేవికి భర్త, ఈ జగత్తకు కారణుడు అయిన శ్రీమన్నారాయణుడే ఆ కంసుడి ఏనుగును చంపెను. మూడవ పాశ్రం. తానే ఒలగెల్లాం తానే పడైతిడందు తానే ఒండుమిళందు తానే ఆళ్వానే. తాను సృష్టించిన ఈ లోకములన్నిటినీ తానే మింగి బయటకు తీసి విడదీసి రక్షిస్తున్నాడు. నాలుగవ పాశ్రం. ఆళ్వానాళి ఆళినీర్ కోళ్వాయ రవణయ్యాన్ తాళ్వాయ మలరెట్టు నాళ్వాయ్ నాడిరే. కడలి నీట బలమైన పడగల ఆదిశేషుడి పానుపపై పవళించిన స్వామి దివ్యపాద పద్మములపై ప్రతిరోజు పువ్వులను ఉంచి సేవించండి. ఐదవ పాశ్రం. నాడీరు నాడోరం వాడా మలరుగొండు పాడీరవన్నామం వీడే పిరలామే. వాడిపోని వికసించిన పూలను తీసుకుని ప్రతిరోజు సేవిస్తూ ఆ స్వామి దివ్యనామములను పాడుతూ మోక్షమును పొందండి. ఆరవ పాశ్రం. మేయాన్ వేంగడం కాయ మలర్వണ്ണన్ పేయారములై ఉండవాయాన్ మాధవనే. రెల్లు పూల వంటి రంగు కలిగిన స్వామి పిశాచి పూతన పాలను తాగిన మాధవుడు నిత్య నివాసి అయి ఆ వెంకటాద్రి పైన కొలువై ఉన్నాడు. ఏడవ పాశ్రమం. మాధవా నెన్రెండ్రు ఓతవల్లీరేలు తీతొన్రు మడయ్యా ఏతాం షారావే. ఓ మాధవుడా అని మనస్ఫూర్తిగా తలచిన వెంటనే ఆ స్వామి ఏ ఆటంకములు కలగనివ్వడు. ఎనిమిదవ పాశ్రం. షారా ఏతంగల్ నీరారుముగిల్వన్నన్ పేరారోతువారారమరరే. ఏ పాపములు దరికి చేరనివ్వని మేఘవర్ణుడి దివ్యమైన పేర్లను ఎవరు చెప్పెదరో వారు దేవతలతో సరి సమానులు అవుదురు. 9వ పాశ్రము. అమరర కరియానై తమర గట్కెళియానే అమర దొడువార్ గట్కు అమరా వినేగళే. దేవతలకు కూడా కష్టమై ఉన్న స్వామిని భక్తితో నమ్మి సేవించిన వారికి ఏ పాపములు అంటవు. 10వ పాశ్రము. వినై వల్లిరులెన్రుమ్మునై కళ్ళు వెరువిప్పోం చునై నన్ముల మలరిట్టు నినై మిన్నెడియానే. సెలయేళ్లలో ఉన్న మంచి తామర పువ్వులను సమర్పించి ఆ సర్వేశ్వరుడిని తలిచినట్లయితే పూర్వజన్మ పాపకర్మములు, భయంకరమైన అజ్ఞానపు వాసనలు భయము చెంది పారిపోవును. 11వ పాశ్రం. నెడియా నరుల్ చూడం బడియాన్ షడగోపన్ నొడియాయిరత్తి పత్తు అడియారు కరుళ్ వేరే.
ఆ సర్వేశ్వరుడి దయ్యను పొందిన శటగోపులు అనే నమ్మాళ్వారు చెప్పిన దివ్యమైన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములు భక్తుల పాలిట కరుణారసములే. తిరువాయ్మొళి 10వ పత్తులోని 6వ భాగము. మొదటి పాశ్రము. అరుళ్ పెరువారడియార్ తమ్మడియాను ఏర్కో ఆళియాను అరుళ్ తరువానమైకిన్రాను అతునమతో విధివకయ్యే ఇరెళ్ళు తరు మా జ్ఞానత్తొళ్ళు ఈని పెరివియాన్ వేండేను మరుళొలిలీని మండనంజే వాటా తాను అడివణంగే. ఓ మొండి మనసా, ఆ స్వామి తన దయ పొంది గొప్ప భాగ్యవంతుడిని. ఓ మొండి మనసా, ఆ స్వామి మొండి మనసా, ఆ స్వామి తన దయను పొందిన గొప్ప భాగ్యవంతుడిని అయిన నాకు నచ్చిన వరమును ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. అజ్ఞానమును ఇచ్చే ఈ పెద్ద భూమిలో పుట్టే ఏ జన్మలను నేను కోరను. అందుకే అజ్ఞానమును వదిలిపెట్టే వాటూరు నగరములోని స్వామి దివ్యపాద పద్మములను ఆశ్రయించు. రెండవ పాశ్రం. వాటా తానడివడంగి మా జ్ఞాల పరుపాను కేటాయే మడనెంజే కేశవన్నెంబెరుమాனை పాటాయ బల పాడి బలవినై కల్పత్తురత్తు వాటానురం నాటారోడియల్ ఒడిందు నారణనై నండినమే. వాటూరులోని నా స్వామి దివ్యపాద పద్మములను ఆశ్రయించి ఈ పెద్ద భూమిపైన ఉండే మన జన్మలను పోగొట్టుకున్నాము. వింటున్నావా ఓ మంచి మనసా? నా స్వామి ఆ కేశవుడి గురించి పాటలు పాడి పాడి పూర్వజన్మల పట్టును ఛేదించుకుంటూ ఈ భూలోకమును వదిలిపెట్టి మనము ఆ శ్రీమన్నారాయణుడిని పొందగలుగుతున్నాము. మూడవ పాశ్రము. నన్నినం నారణనైనా మంగళ పలరొళ్ళి మన్నులకెళ్ళవాళ్ళ మీక వాట తాన్ వందు ఇండ్రు విన్నులక తరువావనాయి విరైకిండ్రాన్ వితివకయ్యే ఎన్నిన వారాకాయి కరో మంగళెన్నెంజే. ఆ శ్రీమన్నారాయణుడి దివ్యనామములను చెబుతూ ఆ స్వామిని పొందిన నాకు పద్ధతి ప్రకారము ఆ వైకుంఠమును ఇవ్వాలి అని ఈ భూలోకములో ఐశ్వర్యవంతమైన వాటూరులోని స్వామి తొందరపడుతున్నాడు. తలుచుకోగానే అయ్యే పనులు కావివి, తెలుసా మనసా? నాలుగవ పాశ్రము. ఎన్నెంజత్తొళ్ళిరొందు ఎంగిరం తమిళ్ నూలివై ముళిందు వల్ నెంజత్తీరణియనే మార్విడందా వాటత్తాను மண்யங்கா பாரதத்தோ வாண்டவர் காயபடை தொட்டான் நல் நெஞ்சே நம்பெருமான் நமக்கருள் తాన్ చెయ్యవాణే. హిరణ్యకశ్యపుడి బలమైన గుండెలను చీల్చి ఆయుధములను చేతపట్టిన కురురాజులు భయపడినట్లు పాండవుల గురించి రథమును చేపట్టిన తిరువాటూరులోని స్వామి నా మనసులోన ఉండిపోయి ఈ ద్రవిడ వేదమును అనుగ్రహించెను. ఐదవ పాశ్రం. వానేరవళి తందావాట తాను పణివకయ్యే నానేరా వెరుగిన్రను నరగத்தை நகுயன்னெஞ்சே தேனேரு மலர்தொடவம் திகழ்வா தன் செழும் பறவை தானேரி திரிவான் ஆத்தாளினை என் తలై మేలే. తేనెకారు తులసి పూలతో మెరిసే దివ్యపాద పద్మములు కలిగిన అందమైన స్వామిని తల మీద పెట్టుకుని గరుత్మంతుడిని ఎక్కి తిరిగే వాటూరులోని స్వామి చూపిన దారి ప్రకారము నేను వైకుంఠమును ఎక్కడము మొదలుపెట్టాను. ఆరవ పాశ్రం. తలై మేల్ తాళినై కళ్ళు తామరై కణియన్ అమ్మాన్ నిలై పేరాన్ నీంలత్తు ఎప్పొళ్ళు తుమ్మెంబెరుమాన్ மலை மாடத்தாரவனை மேல் வாட்டத்தான் கொலை யானை மறுபொழி பொழித்தான் குறை களால் కురికినమే. మదమెక్కిన చంపవచ్చిన ఏనుగు దంతమును పీకి కొండల వంటి మేడలతో ఆ ఆదిశేషుడిపై కొలువై ఉన్న వాటూరులోని స్వామి కదిలే దివ్యపాద పద్మములను చేరాలి అనుకున్న నేను నా హృదయము నుండి ఎప్పటికీ కదలని స్వామి
ఆ పద్మనేత్రుడిని నా తల మీద పెట్టుకుని చేరగలుగుతున్నాను. 7వ పాసరం. కురై కళలు కురుకినం నం కోవిందన్ కుడిగొండాను திரை குளவு கடல் உடை சூழுதென்னாட்டு திலதா மணவரை கூவலு மணிமாட வாட்டாத்தான் மலரடி மேல் விரை குளவு నరుందొళవమ్మే నిండ్రు కమలుమే. కదిలే స్వామి దివ్య పాద పద్మములను చేరి నా శ్రీకృష్ణుడు ఉన్న చోటును తెలుసుకోగలిగాను. తరంగించే అలల కడలితో చుట్టబడి దక్షిణ దిక్కుకు తిలకమై పర్వత వరుసల నుండి మణిమేడలు ఉన్న వాటూరులోని స్వామి పూల పాదములపై ఉంచిన చల్లని తులసి నా స్వామి దివ్య శరీరము నుండి వచ్చినట్లే పరిమళిస్తున్నది. 8వ పాసరం. మై నిండ్రు కమల తొళవైరై ఏరు తిరుముడియన్ కై నిండ్రా శక్కరత్తన్ కరుదుమిడం పొరుతూ పునల్ மை நின்றாவரை போலும் திருவருவா வாட்டத்தார்க்கு என்றன்றி ஷைதேனா ఎన్నెంజిల్ తికళవతువే. దివ్య శరీరము నుండి పరిమళించే చల్లని తులసి వాసన నిండిన దివ్య కిరీటము, చేతిలోన చక్రము ఉన్న స్వామిని చూస్తున్నంతసేపు యుద్ధము చేస్తున్న సముద్రము వలె నా మనసు కలవరపడుతున్నది. కాటుక వంటి నల్లని కొండ దివ్య శరీరపు వాటూరులోని స్వామికి నేను ఏమి చేశానని నా మనసులో ఇంతగా కలిసిపోతున్నాడు. 9వ పాసరం. திகழ்கின்றா திருமார்வெலு திருமங்கை தன்னோடும் திகழ்கின்றா திருமாலாறு சேர்விடம் தன் வாட்டாரு கல்கின்றா புள்ளூர் தீபோர ரக்கர் குலம் கெடுத்தா நிகழ்வின்றேன் நெஞ்சத்தே பொருள் பொழுத்தும் பிறையானே. కీర్తి నిండిన గరుత్మంతుడిని ఎక్కి రాక్షసులందరినీ చంపి వచ్చిన స్వామి చల్లని వాటూరులో మెరిసే వక్షస్థలమున ఉన్న శ్రీ మహాలక్ష్మితో పాటు వెలుగుతున్న శ్రీయప్పతి నా మనసులో నిండుగా చేరి నన్ను వదిలిపెట్టడం లేదు. 10వ పాసరం. పిరియాతాక్షి ఎండ్రు పిరవరు పరుత్తాళరా కొండాను అరియాకి ఐరణియనే యాకం కీండానన్రు பெரியாரக்கு ஆட்பட்டக்கால் பேராதா பேனு பெருமாய వరివాళ్వాయ్ అరివనై మేల్ వాటత్తాన్ కాటిననే. మచ్చలాదిశేషుడిపై ఉన్న వాటూరు స్వామి ఆ హిరణ్యకశ్యపుడి గుండెలను చీల్చిన నారసింహుడు నా స్వామి తనను విడవకుండా సేవ చేయమని చెప్పి నా జన్మలను ఛేదించి నా సేవలను పూర్తిగా స్వీకరించి చెప్పలేనంత గొప్ప ఫలితమును పొందగలిగే భాగ్యమును నాకు ప్రసాదించెను. 11వ పాత్రము. కాటి తన్ కణై కళాళగళ్ళు కడునర కంబు కళ్ళువళిత్త வாட்டாரெம்பெருமானை வளம் குருகோரு ஜடகோபன் பாட்டாயா தமிழ் மகளை 1070 கேட்டு வானவர்கள் செவிకినియా శంగోలై. కదలాడే తన దివ్య పాద పద్మములను చూపి భయంకరమైన నరకమునకు చేరకుండా చేసిన స్వామి వాటూరులోని సర్వేశ్వరుడు గురించి నిండైన కురుకాపురి నగరములోని షటగోపులు అనే నమ్మాళ్ళవారు పాడిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములలో చెప్పబడిన విషయములన్నీ ఆ దేవతలు చెవులారా వింటూ తృప్తి పడెదరు.